దీని పేరేంటి? గోలు. గోలు. ఓకే, డిఫరెంట్ గా ఉన్నాయి పేర్లు. బాగా మనకి ఏమో తెలుగులో మనకి సినిమా పేర్ల లాగా ఉన్నాయి, వాళ్ళకేమో పేర్లు. సో గోలు. గోలు 2. ఓకే, చాలా హైట్ ఉంది, చాలా హైట్, పర్సనాలిటీ చాలా. అసలు పట్టుకోనా? భయం అవుతుంది నాకు అసలు. పట్టుకోండి మీరు యాదవ్స్ మీరు. సో మనకి ఇది హైట్ ఎంత ఉంటుంది? హైట్ మనం చూడండి, ఇప్పుడు మనం 6'5'6" ఉన్నా నేను, నాకంటే హైట్ ఉంది ఇది. ఫైనల్ ఇట్లా పట్టుకోండి. అయితే 6 feet హైట్ ఉంటుంది, వెడల్పు తోక చూస్తాము. పట్టుకోండి. 15 feet ఉంటుంది ఇట్లా వెడల్పు. బరువు వచ్చి 2200 కిలోలు. 2200. ఓకే, సో దీనికి ఏం ఫుడ్ పెడతారు మరి? ఇక అదే ఇప్పుడు డ్రై ఫ్రూట్స్, పాలు, ఆపిల్స్, తర్వాత మేలు రకమైన దానా, పుట్టి, ఇవన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. ఓకే, వీటిని ఎట్లా గ్రూమింగ్ చేస్తారు ఏంది? ఇదంతా కూడా మొత్తం క్లీన్ చేసి ఆయిల్ తో మసాజ్ కూడా చేస్తారు. మసాజ్ ఆయిల్ తో మసాజ్ చేస్తారు. ఓకే, ఎలాంటి ఆయిల్ యూజ్ చేస్తారు దీనికి? ఇది ఆవ నూనెతో మసాజ్ చేస్తారు. ఆవ నూనె, మస్టర్డ్ ఆయిల్. yes. సో ఎప్పుడు వచ్చింది ఇది? ఇది కూడా మార్నింగేనా? మార్నింగ్ వచ్చింది. ఓకే, సో ఇది దీన్ని ఎట్లా రెడీ చేసే అవకాశం ఉందంటారు మనకు? ఇది అన్నిటికంటే పెద్ద దానిలాగా ఉంది. సో దీనికి ఏ రకంగా మనము ముస్తాబ్ చేయొచ్చు? అలంకారం చేయడం జరుగుతుంది పూల దండలతోని, తర్వాత పూజ చేయడం జరుగుతుంది ఆ రోజు. దీనికి ఏ అవార్డులు వచ్చినాయి అసలు? దీనికి సంబంధించి దీని ఓనర్ నరేందర్ సింగ్ గారు, హర్యానాలో నరేందర్ సింగ్ గారు, వారికి ప్రత్యేకంగా ఒక పద్మశ్రీ అవార్డు దీన్ని ఇట్లా సాధినందుకు పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. ప్రధానమంత్రి మోడీ గారు, అలాగే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు అప్పుడు ఉన్నప్పుడు పద్మశ్రీ అవార్డు కూడా దీనికి రావడం జరిగింది. ఓకే, సో ఇంత ఎలా బిల్డ్ చేస్తారని అనుకోవచ్చు దానికి? అంటే ఎలాంటి ఫుడ్, ఎలాంటి ప్రోటీన్ ఇచ్చి దానికి ఈ రకంగా బిల్డ్ చేస్తారు? అంటే మన దగ్గర చూస్తే నార్మల్ గా చాలా చిన్న ఉంటాయి, మన దగ్గర చాలా తక్కువ ఉంటాయి. సో ఇది అంటే 4 years 2 years కే ఇవి ఇంతలా పెరిగిపోతున్నాయి అంటే వాటికి ఎలాంటి కేర్ తీసుకుంటారు? పాలు, ముఖ్యంగా పాలు ఇవ్వడం. ఎన్ని లీటర్ల పాలు ఇస్తారు? ఉదయం కనీసం ఎంత తక్కువ అన్నా కానీ ఒక 5 లీటర్ల పాలు, సాయంత్రం 5 లీటర్ల పాలు. అలాగే ఆపిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. డ్రై ఫ్రూట్స్, కాజు, పిస్తా, బాదాం, ఇవన్నీ కూడా వాటికి ఆహారంగా ఇవ్వడం జరుగుతుంది.